నగరంలో భూకబ్జా ఘటనలు పెరుగుతున్న తరుణంలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. 65 ఏళ్ల శోభ భర్త ఎస్ఎస్ రావు గాంధీ నగర్లోని ప్లాట్ నెంబర్ 105, 106 మొత్తం 370 గజాల స్థలంలో నివసిస్తున్నారు. వారి ఇంటిపైకి దాడి జరిగిన విషయాన్ని అధికారులకు తెలియజేశారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో షాబుద్దీన్ కోడలు మహమ్మద్ నహీమా ఉన్నీసా బేగం, మనవడు షేక్ ఆసిఫ్ కలిసి శోభ ఇంటిలో అక్రమంగా చొరబడి తీవ్ర దాడికి పాల్పడ్డారు. తలుపులు తన్ని ఇంట్లోకి ప్రవేశించి బూతులు తిడుతూ తీవ్రంగా దూషించారు. శోభని, ఆమె మనవరాల్ని బలవంతంగా బయటికి లాగేందుకు ప్రయత్నిస్తూ నిన్ను చంపి ఈ స్థలంలో పాతి పెడతామంటూ భయపెట్టారు. శోభ అరుపులు విన్న చుట్టుపక్కల ప్రజలు అక్కడికి చేరుకొని ఘటనను వీడియో తీయగా దాడికి పాల్పడిన వ్యక్తులు వారిని బెదిరించారు. అంతేకాదు అవుట్ హౌస్ నిర్మాణ పనులు నడుస్తుండగా అక్కడ ఏర్పాటు చేసిన షెడ్డును ధ్వంసం చేశారు. శోభ ఇంటికి హైకోర్టు ఇచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ, కరెంటు మీటర్, మున్సిపల్ ట్యాక్స్, వాటర్ కనెక్షన్ ఉన్నప్పటికీ ఇంటి చుట్టూ అనుమానాస్పదంగా తిరుగుతూ మళ్లీ దాడి చేస్తూ భయపెడుతున్నారు. దాడికి పాల్పడిన మహమ్మద్ షేక్ ఆసిఫ్, మహమ్మద్ నయీమా ఉన్నీసా బేగం వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని శోభ పోలీసులకు, సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆమె ప్రాణభయం వ్యక్తం చేస్తూ తక్షణ రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసుల చర్యలు ఎలా ఉంటాయో, న్యాయం లభిస్తుందో లేదో వేచి చూడాలి. 2021లో శోభ అనే నేను మీకు వీడియో ద్వారా నా బాధలన్నీ చెప్పుకున్నాను. నా పేరు శోభ. ఇక్కడ షాబుద్దీన్ అనే వ్యక్తి నా పైన ఎన్నో దౌర్జన్యాలు చేసి ఎంతోమంది రౌడీలను పెట్టి నా ప్లాట్ మీదకి 370 గజాల ప్లాట్ మీదకి వచ్చి ఇండ్లు కట్టడము, సిమెంట్ వేసి ఎంతోమంది రౌడీలను పెట్టి ఆవేదన పెడితే నేను అప్పుడు వీడియో ద్వారా అందరికీ నేను తెలిసిన నా పేరు శోభ కాబట్టి మాకు కోర్టే కానీ పోలీసు వాళ్ళే కానీ అందరూ మాకు సహాయం చేసి ఈ ఇంట్లో ఉండడానికి నాకు కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత నేను ఇల్లు కట్టుకొని ఇంట్లో ఉండి 3 సంవత్సరాల నుంచి ఉంటుంటే షాబుద్దీన్ చనిపోగానే వాళ్ళ కోడలు, వాళ్ళ మన్మడు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి నా పైన దౌర్జన్యంగా కట్టెలు తీసుకొని ఇంట్లోకి జొర్రి కొట్టి లంచా నేను ఇంట్లో నుంచి వెళ్ళగొడతానే, నువ్వు అప్పుడు ఉన్నావు కానీ ఇప్పుడు ఉండకూడదే, మా మామయ్య ఆ కాలంలో నువ్వు చేసిండేమో కానీ మా మామయ్య పోయినాక నిన్నేం చేయాలనో చంపేదిస్తాము, మా మామయ్య చేయని పని చేసి నిన్ను చంపి ఈ ప్లాట్ గుంజుకుంటాము అని చెప్పి వాళ్ళు నా పైన దౌర్జన్యంగా నా మన్మరాలని చేయబట్టి గుంజి నన్ను ఇంట్లో నుంచి లాగేసి బయటకు పడేసి ఆ ప్లాట్ల నుంచి 3 గంటలకు టైంలో వచ్చి రాడ్ తీసుకొని రేకులు బగిలో కొట్టి నా మీద దౌర్జన్యంగా నిన్ను చంపి ఇంట్లోకి వచ్చి వస్తామని చెప్తే మేము పోలీసు వాళ్ళు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో మా పేపర్లు తీసుకుపోయి ఆశ్రయించితే అక్కడ సార్ వాళ్ళు మమ్మల్ని ఈరోజు పిలిచి మాతో మాట్లాడి మా 2 పేపర్లను చూస్తే ఆమె నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టమని కోడలు, కొడుకు, వాళ్ళ మనమడు అందరు కలిసి అల్లుడు మొత్తం కుటుంబ సభ్యులు ఆ ఇంట్లో ఉండకూడదు, మాకే కావాలని దౌర్జన్యంగా మాట్లాడుతుంటే సిఎస్ఆర్ గారు వాళ్ళు మాకు న్యాయం చేసి ఇది తప్పు, ఆమె అందులో ఉంటుంది, ఆమెకు స్టెథోస్కోప్ ఉంది, ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది, ఆమెను జరిపేది అధికారం మాకు లేదు, మీరు ఎంఆర్ఓ నుంచి వెళ్ళి చేసుకోవాలి. చూసిన సార్ నేను చూసే పరకలో వచ్చేసిన అమ్మ ఎన్ని గంటలకు అయిందమ్మా అది? 3:30కు. నువ్వు చూసినావా? ఇంట్లో లోపలికి వస్తుర్రా వాళ్ళు? లోపలికి గేట్ తన్ని ఎంతమంది? ఇద్దరు. మా కొడుకు, కోడలు, మన్మడు ఉరుకో ఇంట్లోకి వచ్చి తందూరు గేటు దాన్ని ఇంట్లోకి వచ్చి అమ్మ ఇంట్లోకి బయటకి గుంజురు అలా మన్మడు అలా రోగానే ఉరుకొచ్చేసాను నేను. ఉరుకొచ్చేసే వరకు అందరూ గుంపు వచ్చిర్రు. గుంపు వస్తే పనుల్లో కూడా లంచ్ పాడుకావా అని తిడుతుండు. అమ్మ లంచ్ చేయాలి అమ్మి నేను చంపేసి నేను పాతి పెడతా అంటుండు మొత్తము. ఆ అమ్మ ఎలగొట్టగా బయటికి వెళ్ళి హౌస్ మీద నిలబడి హౌస్ కూడా కూలగొట్టిండు, రేకులు కూలగొట్టిండు. పెద్ద రాడు తీసుకుంటే ఆ రాడు గుంజుకునే వరకు నిన్ను చంపేస్తా, నిన్ను పాతి పెడతా అంటుండు సార్ మమ్మల్ని.